హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇవాళ ఈ వీడియోలో కౌంట్ ఇఫ్స్ అనే ఒక ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ కౌంట్ ఇఫ్స్ అనే ఫంక్షన్ ఏంటి అంటే, మనము ఒక స్పెసిఫిక్ వాల్యూని డిఫరెంట్ క్రైటీరియాస్తో ఎలా కౌంట్ చేయాలి అనేది మనము చూద్దాం ఎక్సెల్ షీట్లో. సో దానికోసం నేను ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాను. ఏంటి అంటే సీరియల్ నెంబర్, డేట్, ప్లేస్, కోర్స్ ఉంది మనకి ఇక్కడ. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఒక చిన్న ప్లేస్ తీసుకున్నాను, ప్లేస్ కోర్సు. ఇక్కడ ప్లేస్ కోర్స్ ఏవైతే ఉంటానో ఈ రెండు మ్యాచ్ అయినవి నాకు కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ బిఎస్సి ఎన్ని ఉన్నాయి? వరంగల్ బిఎస్సి 1 ఉంది, 2, 3. సో ఈ కౌంట్ నాకు కావాలి. అంటే దీనికోసం మనం ఏం చేస్తాము అంటే, ఇక్కడ సింపుల్గా ఫస్ట్ దాని స్ట్రక్చర్ చూపిస్తాను. కౌంట్ ఇఫ్స్ criteria range, comma criteria range 1, criteria 1, criteria range 2, criteria 2. ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మనం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రైటీరియా రేంజ్ ఎక్కడిది? ఫస్ట్ ప్లేస్కి సంబంధించింది. సో ఈ ప్లేస్ మొత్తం చూసారా ఇందులో, అది క్రైటీరియా రేంజ్ అవుతుంది. క్రైటీరియా ఎక్కడుంది? ఈ ప్లేస్ అంటే ఈ సెల్ అవుతుంది. నెక్స్ట్ క్రైటీరియా రేంజ్ 2 అంటే ఇది వస్తుంది. ఇందులో ఏ వాల్యూ సెర్చ్ చేయాలా? ఇది. ఈ రెండు క్రైటీరియాస్ మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ కౌంట్ రావాలి. సో ఆ ఫంక్షన్ మనం ఇక్కడ చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్స్, ఫస్ట్ ఏంటి? క్రైటీరియా రేంజ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, కామా క్రైటీరియా ఏంటి? ప్లేస్, ఇది రైట్, ఆర్ G3 అని ఇచ్చేద్దాం డైరెక్ట్, కామా క్రైటీరియా రేంజ్ 2, కామా క్రైటీరియా 2 బ్రాకెట్ క్లోజ్. 0 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం ఏవి స్పెసిఫికేషన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, వరంగల్ ఇచ్చేసాను. సో ఇది వరంగల్ 0 అనేది లేదు కదా, సో బిఎస్సి ఇస్తాను. 4 ఉన్నాయి మనకి. బీకామ్ ఇవ్వండి 1, నెక్స్ట్ బీజెడ్సి ఇవ్వండి 1, బిఏ ఇవ్వండి 2, ఫర్ ఎగ్జాంపుల్ హన్మకొండ 1, కాజీపేట్ 2. సో ఇలా మనకు ఈ కౌంట్ ఇఫ్స్ అనేది మనకు వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ.